హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గాయ్స్, ఇవాళ నుండి ఈ ఛానల్లో అయితే గేమింగ్ వీడియోస్ వస్తాయన్నమాట. మనకి ఇప్పుడు జీటీఏ వైసిటీ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కటే కాకుండా ఇంకా నెక్స్ట్ వేరే వేరే ఏమైనా గేమ్స్ ఉన్నా కానీ నేను ఆడతాను. సో దీంతో అయితే ఇవాళ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇక్కడైతే మనం ఇప్పుడు వైసిటీ ఆడబోతున్నాము. ఓకే, వైసిటీ ఇదైతే మనకి ఇంటీరియర్. ఓకే, ఇక్కడైతే మనకి వైసిటీ అనే లోగో ఉంది. మెయిన్ మెనూ ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. స్టార్ట్ గేమా, ఆప్షన్సా, క్విట్ గేమా. స్టార్ట్ గేమ్. న్యూవా, లోడా, డిలీటా, బ్యాకా. న్యూ గేమ్, ఎందుకంటే నేను ఇప్పటిదాకా ఆడలేదు. సో నేనైతే అసలు చెక్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే సర్లే ఎందుకని మీతోనే చెక్ చేద్దామని వదిలేసాను. సో ఇక్కడైతే ఇది మీటింగ్లో అనిపిస్తుంది. ఆ మీటింగే ఏంటి ఇక్కడ ఏం వినపట్లేదు. అయిపోయిందా? వైస్ బీచ్. ఓకే, ఇక్కడ కింద ఏదో వచ్చింది కదా, మీరే చదువుకోండి. ఓకేనా? సారీ. ఓకే, ఇక్కడైతే హోటల్ హ్యారిసన్. ఇందాక మీటింగ్ జరిగింది, మీటింగ్ నుండి హోటల్ హ్యారిసన్ దగ్గరికి అయితే వచ్చారు. అండ్ క్యారెక్టర్ గురించి నేను చెప్పలేదు కదా, ఇదిగోండి మన క్యారెక్టర్ టామీ అనమాట. జీటీఏ 5లో ఉంటాడు, అండ్ 6లో కూడా ఉంటాడు అనుకుంటా, నాకు తెలియదు. జీటీఏ 5లో అయితే ప్రస్తుతానికి లేడు, ప్రెసెంట్ లేడు జీటీఏ 5లో. ఇంతకు ముందు అయితే ఉన్నాడు, ప్రస్తుతానికి అయితే లేడు అనమాట. అందుకే నేను కొన్ని ఛానల్స్ చూసి చెప్తున్నాను. అందుకని ప్రస్తుతానికి కొన్ని ఛానల్స్లో అయితే లేడు, అండ్ కొన్ని ఛానల్స్లో అయితే ఉన్నాడు టామీ. సరే ఓకే, మా వైసిటీలో ఉన్నాడు కదా. సరే ఓకే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఓకే, మనకి మ్యాప్లో అక్కడ పింక్ పాయింట్ కనపడుతుంది, ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఓకే, వెళ్దామా? వెళ్ళిపోదాం పదండి. డ్యామేజ్ చేయకు టామీ. టామీ 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 టామీ. వాడు రాంగ్ రూట్లో వచ్చాడు. ఓవర్టేక్ చేద్దాం అనుకున్నప్పుడు వాడు రాంగ్ రూట్లో వచ్చాడు. సర్లే, ఏం చేస్తాం. ఓకే 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 ఓకే. సైడ్ పగిలిందా? సైడ్ పగలడం ఏంటి? సైడ్ పగలడం ఏంటి? ఎప్పుడు పగిలింది? క్రాష్ కూడా చేయలేదుగా గైస్. మా క్రాష్ అన్న చేసామా? చేయలేదు కదా, మరి ఇది ఎట్లా పగిలింది? సరే ఓకే, మనమైతే వచ్చేసాం ఈ పాయింట్ దగ్గరికి. కార్ అయితే పక్కకు పెట్టుకుంటామే, మళ్ళీ ఇప్పుడు ఎవరో ఒకళ్ళు వచ్చి గుద్దుకుంటూ వెళ్తారు. ఇప్పటికే బానెట్ కూడా లేచిపోయిందా? సర్లే ఓకే, దిగి ఇంకా ఏం చేయలేం. ఓకే, వచ్చేసాం పింక్ పాయింట్. ఓషన్ వ్యూ హోటల్కి అయితే మనం వచ్చాం. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? వాక్ త్రూ ద ఫ్రంట్ డోర్. అండ్ గైస్, మనకైతే డాలర్స్లో మనకి మనీ అసలు రూపాయి కూడా లేదు. బ్లాక్గా ఉంది కదా, లోపలికి వెళ్ళాలా? ఓకే, వచ్చేసాం. యూ నాట్ ఏ మిషన్ యూ కెన్ సేవ్. పింక్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఓకే అబ్బాయి, వెళ్ళిపోదాం బా. వచ్చేసాం పింక్ పాయింట్ దగ్గరికి. పైకి వెళ్ళాడు. అండ్ ఓల్డ్. ఓకే, మీటింగ్ జరుగుతుంది కదా. దీంట్లో ఒక ఇబ్బంది ఏంటంటే మీటింగ్ జరుగుతుంది, మరి ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వినపట్లేదు మనకి. సర్లే. ఓకే, పద టామీ, పద 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 పద. మార్నింగ్ అయిపోయిందా? నైట్ వచ్చాము మనం, మార్నింగ్ అయిపోయింది చూడండి గైస్. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వెళ్ళిపోయిన దగ్గరికి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు ఎలా వెళ్దాం? ఇక్కడ ఏదో స్పోర్ట్స్ కార్ వస్తున్నట్టుంది, ఆపరా. పోలీసు ఉన్నాడు, కాకపోతే అక్కడేదో కార్ ఆగి ఉంది. వద్దులేండి, ఇప్పుడు మనం కనుక అక్కడికి వెళ్ళిపోయి ఆడు కనుక ఆగిపోతే కష్టం అవుతుంది. వద్దులే. టమాటా పద పద పద, బయట తిప్పు. పోలీస్నే గుద్దుకుంటూ పోయావా? ఎవరినో కదా, పోలీస్నే. ఏంటయ్యా మనకిది? పోలీస్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతున్నాం గటామి. డ్రైవింగ్ పుత్తిగా పోయింది అబ్బాయి మనకి. అయ్యా, ఇటు కాదుగా మనం వెళ్ళాల్సింది, ముందుగానే తిరగాలి మనం, కొద్దిగా లేట్గా. ఓకే, పోలీస్ ఉన్నాడు, 2 కేసెస్ కూడా ఉన్నాయి. పద పద.
పద 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 పద. అమ్మయ్యా జస్ట్ మిస్ గైస్, జస్ట్ మిస్. కేసు అయితే తప్పించుకుందాం. కేసు అయితే ఫస్ట్ తప్పించుకోవాలి మనం. చచ్చిపోతున్నాం. పదరా. ఆహా పోయింది. ఇక్కడికే మనకి హెల్త్ పోయింది సగం. ఇక్కడ ఎవడో వస్తున్నాడు. నేనైతే ప్రస్తుతం లేట్ చేయాలనుకోవట్లా. అరే నాకు కేసు పోవట్లేదేంద్రా. ఇదంతా నేను లేట్ చేయాలనుకోవట్లేదు గైస్, వెళ్ళిపోవాలనుకుంటున్నా. అమ్మా అయ్యా అయ్యే పదరా. 16కి వచ్చింది. హెల్త్ పోయింది. హెల్త్ పోయింది మనకి. టామీ హెల్త్ పోయింది చూసుకోరా టామీ పద. కార్ డ్యామేజ్ అవుతుంది. మా ఎందుకు క్రాష్ చేసాం గైస్? మనకేంటి అసలు ఈ తలనొప్పి అంట. ఓకే బ్యాక్. ఇది అప్పటిదాకా ఓకే వెనక్కిరా. దొరికిపోయాం. ఓకే మనం అయితే ట్రై చేసాము, మన సర్వశక్తిలా ప్రయత్నించాం కానీ పోయింది. ఓకే బస్ట్ దొరికిపోయాం. ఇంకేం చేస్తాం, ఇంకేం చేయలేం. ఇప్పుడేంటి, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయింది దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళిపోయింది మాత్రం ఆగలా. ఓరే ఆగరా బాచి. పోయింది కాదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఓకే ఆగరా. వీడి దాంట్లో మంచి కార్లో ఉంది ఇక. ఓకే పర్లేదు బాగానే ఉంది. కాకపోతే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం కదా, మనకి ఇంకా ఎక్కువగా వాంటెడ్. ఇదేం విడ్డూరా? ఏం గైస్ ఇదేం విడ్డూరా? పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు మనకి వాంటెడ్ లెవెల్ రాలేదు, పక్కన ఎటో ఉన్నప్పుడు మాత్రం వాంటెడ్ లెవెల్ వచ్చిందా? ఏంటి అసలు ఇది? సర్లేండి మనకెందుకులే, మనం వెళ్ళిపోదాం. పద టామీ పద. ఎటురా నాయన పాయింట్? రూట్ లేదుగా ఇటుండి ఉందా? అయ్యి బాబోయ్ నాకేంటి బాబోయ్, తలనొప్పి వచ్చేస్తుంది బాబోయ్ ఈ రోడ్లు అని చూసి. ఇది కాకపోతే ఇది రోడ్డు కాదబ్బా, కానీ కారు వెళ్ళిపోవచ్చు. కారులో వస్తే వెళ్ళిపోవచ్చు. ఈ సనగాపులో పడతావా టామీగా? కారు పడుతుందా? సర్లేండి ఇప్పుడు వెళ్ళినా కానీ దారి లేదు, మ్యాప్స్లో కనపడుతుంది. ఒక అమ్మాయిని గుద్దుకుంటూ వెళ్ళిపోయి. ఏంటబ్బా మనకి ఇది ఇవాళ? ఓ టామీ, ఎందుకు టామీ ఇట్లా చేస్తున్నావు అసలు? ఓకే ఇటు నుండి మనకి దారి లేదు బయటికి. ఇటు వెళ్తే ఏదో పజిల్ గేమ్ తిరిగినట్టు తిరగాల్సి వస్తుంది. మొత్తం రోడ్డు. ఓకే రోడ్డు ఇక్కడ కూడా లేదు, కాకపోతే కనెక్టింగ్ ఉంది, కనపడుతున్నాయిగా. చివరికి లేకపోతే బుక్ అయిపోతాం. వద్దులేండి పదండి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు ప్రెజెంట్ దూరమైన పర్వాలా. పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంది ఇది. పోలీస్ స్టేషన్ కాదులేండి, ఇది వేరేది కదా. పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉంటే నేను ఇంతెందుకు తిరుగుతా. ఓకే పద. మనకి ఏంటి ఈ దౌర్భాగ్యం? కారు డ్యామేజ్ అబ్బా పోయిందిగా, హెల్త్ పోయిందిగా, మనకేంటి దౌర్భాగ్యం? ఏంటి ఒక్క మిషన్ కూడా సాల్వ్ చేయలేము ఇవాళ? ఆగరా అయ్యా, పోలీస్ కార్ మనకెందుకు, వాంటెడ్ లెవెల్స్ వస్తే మళ్ళీ. ఇది ఎక్కడ? ఇందాక చూసిన హోటల్ హారిసన్ దగ్గర అంతే అనుకుంటా. నాకు చూస్తుండే హోటల్ హారిసన్ గుర్తుకొస్తుంది. హోటల్ హారిసన్ ఇది. ఓకే మాట్లాడుకుంటున్నాను పట్టలేదండి ఇక్కడ. ఓకే వచ్చాం బయటికి ఇప్పుడు ఎట్లాగా. ఓకే పద స్కూటర్ తీసుకున్నాం కదా. కార్లు మనకి సెట్ కాదు కానీ స్కూటర్ల మీద వాటి మీద మనకి బెస్ట్. అబ్బో దీని మీద ఫాస్ట్గా తిరిగిపోతుంది కదా సపక్. ఓ హెల్త్ పోతుంది గ్యాస్. స్కూటీతో వచ్చే ప్రాబ్లం ఏంటంటే హెల్త్ పోతుంది. అరే పక్కన అయితే నడుచుకుంటూ వచ్చేసే పని కదా, దీనికి ఎందుకురా మళ్ళీ?
అక్కడేమో అంత మీటింగ్ జరిగిందా, కాకపోతే మనకి వినపడలేదు అసలు ఏం మీటింగ్ జరిగిందో కూడా తెలియట్లా మనకి అక్కడ. వచ్చా ఇక్కడికి. ఓకే. ఏంటి ఇప్పుడు? సూట్ వేసాడా టామీ? టామీ సూట్ అబ్బా సూట్ బాగుంది. ఈడవడే గెట్ ద క్లోన్స్. ఓకే, నేను ఇప్పుడు ఆ బైక్ మీద వెళ్ళవా, అయితే స్కూటర్ మీద వెళ్ళిపోదామా? షూట్తో స్కూటర్ మీద బాగుంటా. సర్లేండి, నేనైతే బైకే వేసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సరే టామీ, ఎవరిదో బైక్ మరి దానం చేశాడు, దానం వేరుకోరకన్నా. థ్యాంక్స్ టామీ. టామీ ఫాస్ట్గా వెళ్ళకు, లైఫ్ పోతుంది. స్లోగా వెళ్ళండి అయ్యా, నిదానమే ప్రధానం ప్రస్తుతానికి మనకి. షీ అండ్ గ్యాస్ చంద్రుడు చూడండి గ్యాస్, బాగున్నాడు అలా. నేను వేరేదైనా మాట్లాడడం పాపం. చంద్రుడు చూడండి గ్యాస్, ఐసీటీలో పెద్ద చంద్రుడా, ఇంకెక్కడ ఉండడు అనుకుంటా అంతగా. సర్లేండి, అయితే ఫాస్ట్గా వెళ్ళిపోదాం. వచ్చేసాం మనం. ఓకే, ఇక్కడే బీచ్ పాయింట్ దగ్గర కదా. కార్లు బాగున్నాయి అబ్బా ఇక్కడ. దిగుటామి ఇప్పుడు ఇటు. ఓకే, ఇటు పాయింటే కదా. పీర్ ఓకే, సర్లే సంబట్. ఓ బీచా, పార్టీ అన్నారు ఇద్దనా. ఓకే, ఎవరబ్బా లేడీ? సో ఎవరు ఉన్నారు ఇక్కడ. అయిపోయింది, కాకపోతే ఇక్కడ అసలు ఏం జరుగుతుందో. వెయిట్, ఎవరి అమ్మాయి? ఇంకో డాక్టర్. ఇప్పుడు ఎవరిని, ఇప్పుడు ఈ అమ్మాయిని దించాలి. అరే నా బండి ఇదిరా, బండి లేకుండా ఇప్పుడు నేను ఈ అమ్మాయిని ఎట్లా తీసుకెళ్తా? అరే పాప, సారీ అమ్మ, తప్పకే ఇప్పుడు ఎవరికి వాడు గుద్దేశాడు నన్ను. పోవని డిమోషన్ ఎక్కుతా. ఎదుగు చిచ్చి, నేను డ్రైవర్నే ఏంటి నీకు? దిగు చి, డ్రైవర్ని కాదు నేను నీకు. డ్రైవర్ ఏంటి? టర్మ్ డ్రైవర్ స్థాయి నువ్వు. ఎక్కడ లేకపోతే మనం డ్రైవరా గైస్? టామీ నువ్వు డ్రైవరా? చి కాదు, వద్దులే, అటే తిరుగు. అబ్బా, ఈ పెద్ద వెహికల్తో వచ్చిన కష్టం ఏంటంటే తెప్పలా ఉంది ఇంత. ఇప్పుడైతే రూల్స్ పాటించుకుంటూ వెళ్ళలేం, కానీ మెల్లగా ఎవరిని గుద్దకుండా వెళ్దాం, ఎందుకంటే లిమోజిన్ కదా కొద్దిగా. నేను ఇప్పుడైతే ఏం చెయ్యను, మరి క్రాష్ ఆన్ అవుతుందా? సర్లే మెల్లగా వెళ్దాం, మరీ మెల్లగా కాదు రండి. మా అలాగే ఎన్పీసీలతో వెళ్ళేటప్పటికే మన పని అయిపోతుంది. ఓకే సర్లేండి. ఏంటి ఇక్కడైనా పాయింట్? ఏం పాప, నీది ఇల్లు దూరం కూడా కాదు, మళ్ళీ ఎందుకు నా దగ్గర నన్ను దింపమని? నేను గైస్ ఇల్లు దూరం కూడా కాదు, మళ్ళీ నేను దింపాలండి. ఎన్పీసీలో అడ్డం వస్తారు, ఇప్పుడు గుద్దాము, ఇది చేసాము, అది చేసాము అని మమ్మల్ని అంటారు. ఓకే పాడే కదా సార్. పాపా అది లిమోజిన్. ఓకే పో లిమోజిన్ పో. పోలీసు ఉన్నాడా? పోయి అత్తేయండి కదా, లిమోజిన్ పక్కన ఏంటి అంటే అట్లాగా $100 వచ్చింది మనకి. ఏరటామే కార్లో అమ్మాయిని నింపినందుకు, షూట్ వేసుకుని వచ్చినందుకు, పార్టీలో కాసేపు ఉన్నందుకు మనకి $120. మనకు వచ్చిన $100 కదా, $20 ఎక్కడ వచ్చింది? పాప నీకు వెళ్ళమని చెప్పానా? పోలీసులు గుద్దే పని లిమోజిన్ అని చెప్తే పరిగెత్తది. ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళిపోయిన దగ్గరికి వెళ్ళవా? ఓకే పదా. రే సారీ, నాదే తప్పు. కాకపోతే 1 minute. అయ్యా లిమోజిన్, అయ్యా లిమోజిన్ అసలు ఇదే. ఓకేనా? హే ఆరా, ఓహో బాగానే ఉందిగా.
పర్లేదు గాయస్, బాగానే ఉంది ఇట్లా వెళ్తుంటే. కాకపోతే డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటే బెస్ట్. ఇప్పుడు ఇటు తిరగాల. ఓకే, అటువైపు రోడ్డు ఉందా? ఓకే, అంటే ఎవరు ఆగరా, లేకపోతే మళ్ళీ ఎందుకు మన లిమోజిన్ డ్యామేజ్. అంటే మనం కొనుక్కోలేదనుకోండి, అది ఇంకో విషయం. కాకపోతే మనం కొనుక్కోపోయిన డ్యామేజ్ ఉంది కబ్బా. నేను బీసీ ఎందుకయ్యా సరే నేను పోలీస్ ఏం చేస్తాడో సిగ్నల్ దాడితే మామూలు ఇక్కడ. ఇదేమి రియల్ లైఫ్ కాదు ఇక, సిగ్నల్ జంప్ చేసావు ఇది చేసావు. ఇమోజిన్ పెట్టుకుని వీళ్ళతో రావాలి. ఏమో ఇక్కడ స్కూటర్ వేసుకొచ్చాం కిందక. సూట్ కొనుక్కునే దగ్గర మళ్ళీ వచ్చిందా? వెయిట్ గా, స్కూటర్ ఇది కాదు. ఓకే, ఇది గ్రీన్ కలర్లో ఉంది. ఇందాక మనం వేసుకెళ్ళిన పింక్ది. ఓకే 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 మనం ఇప్పుడు వెనక్కి పోలీస్కి హెల్ప్ చేద్దాం సరదాగా. ఓకే, సరదాగా పోలీసుకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే నేను వచ్చిన పని వేరు, చేస్తుంది వేరు. కాకపోతే సర్లే, పోలీసుకి హెల్ప్ చేస్తే పోతుంది కదా. ఇప్పుడు వాడిని కొడితే ఇప్పుడు మనకి పోలీసుని కూడా ఏం వండుగా దగ్గరకు వచ్చాం. అరే ఉండరా, అరే ఏం చేశాడు ఆడు? పోలీస్ ఒరే నువ్వా? నేను ఆగరా. ఓకే, వీడి దగ్గర మనీ కూడా మనకు వచ్చింది. ఎక్కువ లేదబ్బా, ఎక్కువ లేదు వీడి దగ్గర మనీ. సర్లేండి, పర్లేదు గైస్. $120 అయితే నేను నన్ను చేసుకుని 229 దాకా తీసుకొచ్చాను. పర్లా, ఇట్లాంటివి కనపడితే చేద్దాం అబ్బా. చిన్న మనకి $50 అట్లా వస్తాయిగా. మన టామీకి తినడానికైనా ఉంటుంది. అట్లే ఇప్పుడు మనకి టామీ డబ్బులు తినే పొజిషన్లో లేడు. అందరికీ ఇప్పుడు అందరినీ షేక్ చేసే పొజిషన్లో ఉన్నాడు కదా టామీ. అలా కాకపోతే మనం ఇంకా మాన్స్టర్ టైప్ అయిపోవాలా, జీటీఏలో అలా అయిపోవాలా. కాకపోతే కొద్దిగా జీటీఏ కన్నా పర్లా. ఓకే, ఇప్పుడు ఎక్కడికి మళ్ళీ వేయింగ్ పాయింటా? ఆగండి, ఎన్పిసిలో లిమోజిన్ కార్ ఇది. అబ్బా డ్యామేజ్ అసలు ఉండకూడదు. కాకపోతే ఇందాక అమ్మాయి చూసారా, వెనక్కి కూర్చుంది. నేను ముందు కూర్చున్నాను, తనకి వెనక్కి కూర్చుంది. నేను డ్రైవర్ని ఏంటి ఇక్కడ ఎంత క్యూ సిగ్నలా? అయ్యా, మన సిగ్నల్ పాటించంగా. మన ఇష్టం, మన లైఫ్ మన ఇష్టం. వాడే అడ్డం వచ్చి వాడే నా మీద కేసేస్తాడా? చూడండి కేసు ఏంటి విడ్డూరా. వాడు అడ్డం వచ్చాడు, నేను సడన్గా బ్రేక్ తొక్కేయాలా? నాకు యాక్సిడెంట్ అయిపోయి నేను పోతాను. నేను బ్రేక్ తొక్కలా, ఆడు చచ్చాడు, నాకు కేసా ఏంటిది? ఓహో, బాగానే ఉందిగా. పోండా, ఏంటి అసలు ఎవడికి భయపడేది? ఎన్పిసి ఆగు. రాకపోతే లిమోజిన్ కార్ అసలు ఇది. ఓ ఎట్టురా? ఓహో, ఇది అటు బ్రిడ్జ్ మీద. మరి ఓయ్ బాబోయ్. ఓ మీరు నా వెంట పడి మీరే నాకు ఎదురు వచ్చి మీరే చచ్చిపోయి మళ్ళీ మీరే నా మీద కేసులు వేస్తే ఏంటి ఇది మనకి? ఏంటి అసలు ఇడ్డూరం? మెయిల్ చేద్దాం రాక్ స్టార్ వాడికి. రాక్ స్టార్ ఏంటిది? బా పీసీలు నాకన్నా చంపేస్తున్నారు గైస్. సర్లేదు ఏది అక్కడ. ఓకే ఓకే, మనం రివర్స్ వచ్చాయి సరే. ఇటా మిషన్ ఫెయిల్డ్. పోయింది. $249 తీసేస్తారా? $100 తీసుకున్నారు. ఎందుకు ఇప్పుడు? ఏంటి గైస్ విడ్డూరం? సూట్లో ఉండాల్సిన వాళ్ళు, లిమోజిన్ కార్లో ఉండాల్సిన వాళ్ళు ఇప్పుడు నార్మల్ షర్టు ప్యాంటు విత్ ట్యాక్సీ. ఏంటబ్బ ఇది? ఏంటి దారుణం మనకిది? దిగు. నేనేం చేయాలా? నన్ను తిడితే మాత్రం బాగోదు. ఒకే మాట, నేనేం చేయలేదు, నన్ను ఎందుకు తిడుతున్నావు? దొరికా ఇప్పుడు నా మీద తిట్టే ఏంటి?
మళ్ళీ అక్కడికేనా సేమ్ ఎటు స్కూటరే బెస్ట్ అబ్బా మనకి. ఆ పెద్ద పెద్ద లిమోజిన్ కార్ల కన్నా స్కూటర్లు బెస్ట్గా. ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, కాకపోతే హెల్త్ పోతుంది అబ్బా స్కూటర్ మీద వెళ్తే. ఈజీ కింద పడిపోతాము, హెల్త్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడు కార్ అయితే మనకి హెల్త్ పోదు. ఎందుకో తెలుసా, కార్ అయితే ఇప్పుడు మనకి క్రాష్ అవుతున్నా కానీ ఏం అవ్వదు. ఇది కార్ కాదు కదా, క్రాష్ అయితే కార్ డ్యామేజ్ అవుతుంది, మనకేం అవ్వదు, మనం లోపల సేఫ్గా ఉంటాం. ఇది అట్లా కాదు, ఇది మనం ఇట్లా గుద్దుకుంటే చాలు కింద హెల్త్ పోయా, కింద పడిపోయా. అబ్బో ఇదా బ్రిడ్జ్ మీద ఏంటి అంత డ్యామేజ్? చిన్న డెంట్కి ఇరిపోయిందా? వీళ్ళదే ఇంత స్మూత్గా ఉన్నాయంటే కార్స్, ఇంకా మనం నడిపే వాటికి ఇంకెంత స్మూత్గా ఇంత రఫ్గా ఉండాలి. బండి కావాలబ్బా నాకు. బండి కనపడింది కానీ మళ్ళీ ఆ పోలీసు వాడు దరిద్రుడు ఏమన్నా కేసులు వేస్తాడేమో అని భయం వేస్తుంది నాకు. ఓకే ఆపా ఎక్కువ పర్లా. ఎవరు మనల్ని ఆపేది? మనల్ని ఆపే మగ్గాడు ఎవడు? ఓకే ఓకే గైస్, గో ఫైండ్ ద చీఫ్. ఇప్పుడు నేను ఎవరిని కనుక్కో పోయింది. ఈ బండి టచ్ చేస్తే కింద పడుతుంది ఏంటి గైస్? ఏం బండి నాయన ఇది? ఎరా యాక్టివానా? యాక్సిసా? ఏ బండి ఇది? యాక్సిస్ 125 ఆర్ యాక్టివా? జూపిటర్? ప్లెజర్? ఓ చేద్దాం డబ్బులు వస్తే వస్తుంది, పోతే పోతుంది. సర్లేండి, ఇప్పుడు మనకి చేసేది కూడా అయ్యయ్య. ఓకే ఎక్కించరా ఎక్కట్లా? ఒకటే పోయి వెనకాల. అమ్మాయి ఎవ్వరు లేడు పదా. ఇది సరిపోతుందా? ఓకే చెయ్యి ఇంకెందుకు నాకెందుకురా ఏంటి ఈ కొద్దిగా ఎక్కడానిక? పదా మళ్ళీ పోయి ఏంటి? ఓహో లో యాంగిల్ ఉందా కెమెరా? ఒరే మరి సరిగ్గా చెప్పాలి కదరా నా కింద పడిపోయాడేమో అనుకున్నా. లేకపోతే గాలు ఏంటయ్యా మనకి ఇది? అమ్మా టామీగా నీ కార్లు సెట్ అవుతారా? 2 వీలర్ మన టామీకి సెట్ అవ్వట్లేదబ్బా. టామీకి సెట్ అవ్వట్లేదా, వైసీటీలో సెట్ అవ్వట్లేదో అర్థం కావట్లేదు. సర్లేండి గైస్, ఈసారి ఎవరితో బండి లేపేశాం. నీకు 2 వీలర్ సరిపోవట్లేదు అన్నప్పుడు ఇంకేదైతే ఉందిరా. అర్లే పోదాం పద. ఇటు ఉన్నాడు. ఎటున్నాడు? ఓకే ఇప్పుడు నేను మా కొట్టాల్సి వస్తుంది. సరే ఓకే గైస్, నేను ఈ వీడియోలో ఒక చీట్ కోడ్ రిలీజ్ చేయబోతున్నా. ఓకే గైస్, ఒక చీట్ కోడ్ అయితే రిలీజ్ చేసానా? ఓకే ఆ చీట్ కోడ్ వచ్చేసి నట్టర్ టూల్స్ వెపన్ కోసం. అది సర్లేండి, చీట్ కోడ్ అయిపోయింది. మళ్ళీ మాట్లాడుకున్నా మనకేం పట్ల. ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నేను చంపాలా? ఏం చేయాలి ఇప్పుడు? చచ్చిపోయాడు. ఓకే టామీ రిలాక్స్. ఫోన్ వచ్చింది. ఇప్పుడు ఎవడో వస్తాడా ఏంటి? ఎవడో వచ్చాడు. ఎవ్రీడే యారా జీటీఎఫ్ అయితే మాఫియా గ్యాంగ్ అనుకునేవాడు. ఇది వైసీటీ కదా, ఇక్కడే గ్యాంగ్, బ్లాక్ గ్యాంగ్. జస్ట్ ఫర్ జోకింగ్. ఓకే ఏం గ్యాస్ మనకు అసలు ఏం వినపట్లేదు ఇక్కడ. నాదేం ప్రాబ్లం లేదు. ఓకే
ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఓకే ఏంట్రా ఏంటి 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 చెప్పండి ఏంటి చెప్పండి ఏంటి చెప్పండి ఏం చెప్పరా ఏం చెప్పు చెప్పు నువ్వు ఏంటి ఏంటి నీ బాధ ఏంటి లేకపోతే నన్ను చంపేసినప్పుడు పోలీసు కేసులు రావా నేను చంపేసినప్పుడే వస్తుంది అండి వాడికి బాగుంది అబ్బా బాగుంది ఓకే సర్లేండి మనకెందుకులే సర్లే ఇప్పుడే నాకు ఇంకో పాయింట్ చూపిస్తుంది ఇప్పుడు ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అబ్బా చల్లగా గాలి కొడుతుంది అరే ఈ కారు నీదేనా పోలీసు ఎవడు ఉన్నట్టున్నాడు నువ్వుకి బాగానే కూర్చుంటావు నిన్నవాడు పట్టించుకోడు పోలీసు ఉంటే నన్ను తీసుకెళ్ళి జైలు బయట పడేస్తాడు నా దగ్గర ఉన్న $1 లాక్కుని $40 ఉంచుతాడు వాడు పర్లేదులే ఏంటి ఇప్పుడు ఎక్కడ ఎమినేషన్కి వెళ్ళాలా ఎందుకు నా దగ్గర ఉన్నాయి నా వెపన్స్ కావాలంటే ఇస్తా ఇప్పుడు ఎమినేషన్కి ఎందుకురా కావాలంటే నీకేమన్నా వచ్చే చెప్తా కానీ ఎమినేషన్కి ఎందుకురా ఓరేని ఏంటి గైస్ మనకి ఇది అంటే మనకి లెంత్ అవ్వచ్చు ఎందుకంటే మనం స్టార్టింగ్ కొద్దిగా మాట్లాడుకున్నాము అండ్ కేసులు కూడా పడ్డాయి దానివల్ల ఇంకొద్దిగా ఎక్కువసేపు అయితే అయింది ఓకే తిప్పురా ఎక్కడ ఇటేదో రోడ్లో ఉంటుంది ఇటు కాదు ముందు పై రోడ్డు ఇటు ఉంటుంది పదా తిప్పు వాళ్ళని జలపాతం అబ్బో ఇక్కడికే తెచ్చి పడేయాలరా ఇక్కడికే తెచ్చి పడేయాలి ఇప్పుడు నన్ను వేరే చోటికి వెళ్ళకూడదా అంటే ఈ వీడియో అరగంట కూడా పైకి రావచ్చు కేసు నాకు తెలియదు మరి అబ్బా ఏంటి అసలు ఇది ఓకే డ్రైవ్ బ్యాక్ టు ద హోటల్ సరిపోయింది ఇంకెందుకు రా ఇంకెందుకు నువ్వేం చేస్తా ఖాళీ కూర్చుంటా నేను మాత్రం డ్రైవింగ్ చేస్తూ కూర్చోవాలా బాగుంది సంబడం బాగుంది ఇక్కడ డ్రైవ్ చేయడంట ఇందాకంటే నన్ను చంపుతున్నాడు ఏమన్నా కిల్ చేసుకొని వస్తే ఆడిపోయాడు నేను వాళ్ళందరినీ చంపుకొని వీడి దగ్గరకు వస్తే వీడిని ఇప్పుడు అమ్నేషన్ దగ్గరికి తీసుకురావాలా ఈడేం కొనుక్కోవాలా మళ్ళీ హోటల్ దగ్గర దింపేమంటాడు వీడు దరిద్రుడు అంతే కన్ఫర్మ్ దరిద్రుడు దరిద్రుడు వైసీటీలో ఆవిడంటే వీడి పేరు చెప్పాలి ఏమైంది హోటల్ వచ్చింది అప్పుడే నువ్వు వచ్చేవేదా వీడు వెళ్ళిపోయాడు ఇంత నడపాలంటే ఇందాకే నడుపుకోవచ్చుగా $200 మనకి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయింది దాకా వెళ్ళాలా ఇప్పుడు నేను వెళ్ళలేను కానీ పోనీ సరదాగా వెళ్ళొద్దామా అయ్యా ఇంకేంటి కేసు వెళ్ళేది 2 నిమిషాలు చేసాం ఏదో ఫోన్ వస్తుందిగా హలో లియో లియో లియోనా ఎవరా లియో ఓహో లియో హూ ఈజ్ లియో వెహికల్ లియో ఎవరబ్బా హూ ఈజ్ లియో ఎవరు గైస్ ఎవరు లియో సర్లేండి గైస్ ఆ లియో ఎవరు అనేది మనకి ముందు వీడియోస్లో తెలుస్తుంది అనుకుంటా సో ఓకే గైస్ నేనైతే వీడియోని ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ ఓకే ఇది మన ఛానల్లో ఫస్ట్ వీడియో అండ్ మన ఛానల్కి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దీన్ని GTA లవర్స్కి వైసీటీ లవర్స్కి అయితే ఈ వీడియోని షేర్ చేసేయండి గైస్ ఓకే గైస్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో అంతవరకు బాయ్